రైతు రుణమాఫీకి పట్టాదారు పాస్బుక్ ను ప్రామాణికంగా చేసుకున్నట్లే రైతు భరోసా ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కొండలు గుట్టలు అంటూ రైతు భరోసాను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రుణమాఫీకి వర్తించిన పాసు పుస్తకం రైతు భరోసాకు పనికిరాదా అంటూ మండిపడ్డారు. ఇప్పటికే వ్యవసాయ పనులు మొదలయ్యాయని ఇప్పుడు వెంటనే రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతు భరోసా ఇవ్వడానికి, రైతు బంధు ఇవ్వడానికి మీరు చెప్పిన కారణమే సద్వినియోగం కాలేదు, కొంత మేరకు దుర్వినియోగం అయింది కాబట్టి దాన్ని విచారణ చేసి ఇద్దామనుకునే మేము ఆలస్యం చేస్తున్నాం అనేది నిజమైతే, మరి రైతు బంధుకు ప్రామాణికంగా రైతు పాస్బుక్నే కదా తీసుకునేది ప్రభుత్వం. ఆనాడైనా ఈనాడైనా రైతు బంధుకు ప్రామాణికత ఏంటి? పట్టదారు పాస్బుక్ ఉన్నటువంటి రైతు అర్హుడు అని చెప్పినాం మేము అన్నట్టు. సరే, ఎవరైనా అనర్హులు ఉంటే మీరు విచారణ చేస్తామన్నారు, చేయండి, సంతోషమే. కానీ మరి ఇప్పుడు మీరు రుణమాఫీ ఎట్లా ఏ బేసిస్ మీద చేస్తున్నారు? మీరు ఇప్పుడు రుణమాఫీ తలపెట్టింది కూడా సరే, రేషన్ కార్డు మేము ఫ్యామిలీ వెరిఫికేషన్ కోసం అంటుంటే ఆ పార్ట్ నేను చెప్తా మళ్ళీ. కానీ రైతు పట్టదారు పాస్బుక్నే కదా మీరు ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఇప్పుడు రుణమాఫీ చేయడానికి. మరి పట్టదారు పాస్బుక్నే రైతు రుణమాఫీకి ప్రామాణికంగా తీసుకొని ఇప్పుడు చెల్లింపు చేస్తున్నప్పుడు రైతు బంధు ఎందుకు ఇవ్వరు? దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఒకవేళ అదే పాస్బుక్ గుట్టలగట్లకే ఇచ్చి ఉంటే, అతను నిజంగానే గుట్టలగట్లకే రైతు బంధు గతంలో పొంది ఉంటే మరి అతను రుణం కూడా దానికే పొంది ఉన్నట్లే కదా. అంటే మీరు చెప్పేది అబద్ధం అని, అంతే కదా. 100కి 100 పాళ్ళు అబద్ధం వాళ్ళు చెప్పేటువంటిది, అసత్యం. నిజంగానే ఆయన వ్యవసాయ భూమి కాకపోతే ఆయన బ్యాంకులో పోయి రుణం ఎందుకు తీసుకుంటాడు? మరి ఆయన బ్యాంకులో రుణం తీసుకున్నది నిజమే అయితే అదే బ్యాంకుకు చూపించినటువంటి పాస్బుక్ మీదనే కదా రైతు బంధు గతంలో అతను పొందింది. మరి ఇప్పుడు రైతు బంధు ఇవ్వడానికి ఎందుకు ఆటంకం అవుతుంది? మీకు రుణమాఫీకి ఆటంకం కాంది, రైతు బంధుకి ఎందుకు ఆటంకం అవుతుంది? అది నా ప్రశ్న. కాబట్టి మీ విచారణలు, మీ పరిశీలనలు, మీ బుద్ధి ఉన్నంత టైం తీసుకొని చేసుకోండి.